హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. 3 రోజుల నుంచి వాతావరణం బాగా చల్లగా ఉంటుంది కదా. ఈవినింగ్ టీ టైంలో ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా తయారు చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది మామూలు మిర్చి బజ్జీ కాదండి. మనము గుంటూరు వాళ్ళకి, గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ బజ్జీల గురించి బాగా తెలుసండి. గుంటూరు వంకాయ బజ్జీ అండి. ఇది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో పచ్చిమిర్చి లేకపోయినా ఇలా వంకాయలతోటి బజ్జీలు చేసుకోవడానికి చాలా ఇష్టంగా తింటారండి. నేను ఒక 1/2 kg వంకాయలను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను. వంకాయలు అనేది కొంచెం పొడవుగా ఉన్నవి కాకుండా ఇలా ఉండే మీడియం సైజులో ఉండే వంకాయలను తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 కప్పులు శనగపిండి తీసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, ఇంకా 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండి, బేకింగ్ సోడా, ఒక చిటికెడు బేకింగ్ సోడా, మన రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ పిండుల్ని బాగా ఒకసారి పొడి పిండుల్ని ఈ విధంగా కలుపుకోవాలి. వంకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరీ ముదురువు కాకుండా లేతవి సెలెక్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. చూసారు కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనము పిండిలో, ఈ శనగపిండిలో వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్లు వేసి కలుపుకున్నాం అనుకోండి, పిండి మొత్తం ఉండలుగా వచ్చేస్తుందండి. అందుకని ముందు కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే మనకి ఉండలు అనేది రాకుండా పిండి బాగుంటుందండి. చూసారు కదా. మరి కొంచెం వాటర్ని వేసుకొని మనం ఈ విధంగా పిండిని కలుపుకునేటప్పుడు మాత్రం బాగా బీట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా బీట్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 10 నిమిషాల పాటు మనకి బజ్జీలు అనేవి బాగా వస్తాయి. చూసారు కదా. ఈ విధంగా కంపల్సరిగా మనము బీట్ చేసుకోవాలి పిండిని. పిండి కలుపుకోవటంలోనే మన బజ్జీలు పొంగటం అనేది ఉంటుందండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని వంకాయల్లోకి స్టఫింగ్ కోసం నేను ఇప్పుడు పెద్ద ఉల్లిపాయతో కారాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. 2 ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, ఇంకా పుట్నాలు. ఈ పుట్నాల ప్లేస్లో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేను పుట్నాలు వేసుకున్నాను, ఒక 1/2 కప్పు వరకు. తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకొని, బజ్జీలు అంటే ఎంత జీలకర్ర వేసినా కూడా కొంచెమైనా వాము వేసుకుంటే ఆ రుచే వేరండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకున్నాను. కొంచెం చింతపండును కూడా వేసుకొని ఏమి నీళ్లు యాడ్ చేయకుండా దీన్ని మెత్తటి ముద్దలాగా ఈ విధంగా, మనం మరీ మెత్తగా కూడా ఏం అవసరం లేదండి, ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగిన వంకాయల్లోకి మనం ఈ స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలండి. వీటిని వేయించిన తర్వాత ఫిల్ చేస్తారండి. అలా కూడా చేసుకోవచ్చు. కానీ వంకాయలు, నేను తీసుకున్న వంకాయలు చాలా సాఫ్ట్గా, అంటే లేతగా ఉన్నాయండి. అందుకనేసి నేను ముందుగానే ఎప్పుడు కూడా వేయించకుండా నేను వంకాయ బజ్జీ చేసినప్పుడు ఇలా లేతగా ఉన్న బజ్జీలతోనే చేస్తానండి. ముందుగా మనం ఈ స్టఫింగ్ అంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనము వీటిని కొంచెం డీప్ ఫ్రై కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం వీటిని మగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని ముందుగానే డీప్ ఫ్రై చేసి తర్వాత స్టఫింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ విధంగా నేను డీప్ ఫ్రై చేయకముందే, చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అంతా స్టఫింగ్ని పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఒక స్టవ్ మీద నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి, వేడి చేసుకుంటున్నాను. తర్వాత మరొక ప్యాన్ పెట్టేసి ఈ విధంగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం ఉల్లికారం పెట్టేసుకున్న ఈ వంకాయలన్నిటినీ ఈ ప్యాన్లో వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మనం మీడియం హీట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే 5 నిమిషాల్లోనే ఈ వంకాయలు అనేవి మగ్గిపోతాయండి. వీటిని ముందే ఆయిల్లో వేసేసి ఒక 50% వరకు కుక్ చేయకపోయినా కూడా ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టైం మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనకు వంకాయలు అనేవి గట్టిగా ఉన్నాయి అని అనిపించవండి. చూసారా. నేను మూత తీసేసి 2 వైపులా ఈ విధంగా టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. మన వంకాయలు అనేవి ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండిలో నుంచి ఆయిల్లోకి మనం బజ్జీలను వేసేసుకోవటమేనండి. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు మన ఈ ఫిల్లింగ్ ఎక్కడ కూడా బయటికే రాదండి. మనము షాడో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లోపల మనం ముందుగానే ఫిల్ చేసుకున్నాం కదా, అది ఏమీ బయటికి రాదండి. చక్కగా వంకాయలు అనేవి మగ్గిపోతాయి. ఈ విధంగా మనం వేసేసుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్గానో చేసుకోవచ్చు. ఇది 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి.
ఈ బజ్జీలు ఈ విధంగా అన్నిటిని చేసేసుకున్న తర్వాత ఇలా కూడా మీరు కావాలంటే ఇలా కూడా తినొచ్చండి, బాగుంటాయి. కానీ మనం ఈ వంకాయ బజ్జీలకి లోపల ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇదే ఆయిల్లో కొంచెం పల్లీలను కూడా ఫ్రై చేసేసుకొని వీటి మధ్యలో స్టఫింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టాను. అదే ఆయిల్లో నేను ఈ పల్లీలను కూడా వేయించుకున్నాను. ఇలా కావాలంటే మీరు ఇలా కూడా తిని చూడండి. కానీ ఈ ఉల్లిపాయని ఇంకా ఇప్పుడు నేను నిమ్మకాయ రసం 2 నిమ్మకాయలను తీసుకున్నానండి. ఈ నిమ్మకాయ రసం తీసుకుని ఇందులో కారాన్ని వేసేసుకొని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. కంపల్సరీగా ఉప్పు కూడా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను పెరుగును కూడా బీట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు, క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీరని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ఈ వంకాయ బజ్జీలను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఈజీగా మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఉల్లిపాయల్ని మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న నిమ్మకాయ రసంలో కారం వేసి కలిపి ఉంచుకున్నాం కదా, అది వేస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి వంకాయ లోపల స్టఫింగు ఇంకా ఈ ఉల్లిపాయలు పైనుంచి ఈ కొంచెం మనం పెరుగుని వేసేసుకొని ఈ నిమ్మకారాన్ని వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వేయించిన పల్లీలను కూడా వేసేసుకొని తినేయటమేనండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఈ వర్షం పడేటప్పుడు ఈ చల్లని సాయంత్రం వేళ ఇలా తినటానికి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. తప్పకుండా ఒకసారి ఈ వంకాయలతోటి బజ్జీల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇందులో నేను చేసిన ఈ వంకాయ బజ్జీని గుంటూరు వాళ్ళు ఉంటే ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.